ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నేను స్తుతిస్తున్నాం. దేవా, నీ బిడ్డలముగా నీ మందగా తండ్రి నీ సన్నిధిలో మేము ఉంటుండగా, అయ్యా యజమానుడా, యూట్యూబ్లో ఫేస్బుక్లో బిడ్డలు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో వారందరితోనూ మాతోనూ నాతోనూ మాట్లాడమని, నీ స్వరం నీ భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగునుగాక. గడిచిన దినాన మనము అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. ఆమెన్. ఈ మాటను మనము ధ్యానం చేసి ఉన్నాం. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ దినాన ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయాలి? ఎందుకు ఎడతెగక ప్రార్థన చేయాలి? ప్రార్థన అవసరమా? అంత ఖచ్చితముగా ఎంత అవసరము ప్రార్థన? ప్రార్థన ఎంతవరకు అవసరము? ప్రార్థన వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ప్రభువు ఎంత మట్టుకు మనల్ని ప్రార్థన కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు? ఇది నాన్న మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదలుగా ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రార్థన జీవితాన్ని గమనిస్తే, ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. కొన్నిసార్లు రాత్రి పడుకున్నాడేమో ఒక 3 గంటలు 4 గంటలు అనుకుంటే, పెందల కడ ఇంకా రాత్రి ఉండగానే, తెల్లవారుజాము అంటాం, రాత్రి ఇంకా ఉంటుంది ఇంకో 2 గంటలు, ఆ సమయంలో సుమారు 3-4 ఆ ప్రాంతంలోనే ఆయన ప్రార్థనలోకి వెళ్ళిపోయేవాడు. ఎక్కువగా ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళిపోయేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, సంధ్యవేళ ప్రార్థన, వేకువజాము ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, దినాలు ప్రార్థన. కొండ ఎక్కితే ఒక రోజంతా ప్రార్థన, ఒక రాత్రంతా ప్రార్థన, ఒక పగలంతా ప్రార్థన. ఎంతసేపు ఆ ప్రార్థన? ప్రార్థనలో ఏమి అంత గొప్ప విషయము అంటే, దేవుని సంగమా, క్రీస్తులో ఉన్నవాడికి క్రీస్తుని వెంబడించువాడికి మొట్టమొదటి ఆయుధం, క్రీస్తునందు జీవించువాడికి మొట్టమొదటి ఆయుధం, ఆ ఆయుధం ఎలాంటిదంటే, అది ఆయుధము, అది వాహనము, అదే అన్ని విషయాల్లో ఉపయోగపడేది ఏంటి అంటే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కొన్నిసార్లు మనకు బలమైన ఆయుధంగా మారుతుంది, కొన్నిసార్లు మనకు బలమైన సాధనంగా మారుతుంది. ప్రభువు మనతో ఆయన సమీపంగా ఉన్నాడు, కానీ మనకు ఎలా తెలుస్తుంది? మనము ఆయనతో మాట్లాడితేనో, మనము ఆయనకు ప్రార్థన చేస్తేనో, మనము ఆయనకు చెప్పుకుంటేనో ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. అంటే మొట్టమొదలు మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధిలోకి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు అంటే ఒక ప్రార్థన ద్వారా మాత్రమే. ఆమెన్. ప్రభు సన్నిధి అంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, ప్రత్యేకముగా కట్టబడిన భవనం కాదు, ప్రత్యేకముగా కట్టబడిన మందిరము కాదు. ప్రభు సన్నిధి అంటే ఎక్కడైతే నీవు నీ మనసుతో, నీ ఆత్మతో, నీ దేహంతో అలా కనులు మూసుకొని మోకరించి, దేవా నేను నీ వైపు చూస్తున్నాను, నాతో మాట్లాడు
అక్కడ ప్రారంభమవుతుంది ఆయన సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ప్రారంభమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఆయన గెత్సెమనే తోటలో ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. పేతురు తబితా లే అని చనిపోయినటువంటి తబితను లేపినప్పుడు పేతురు మోకాళ్ళు లేసి ప్రార్థన చేసి తబిత వైపు చూసి, తబిత యేసుక్రీస్తు నామములో లే అనగా ఆ తబిత లేచింది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన 17వ అధ్యాయం మొత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము యేసు మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నెత్తి ఇట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుని మహిమపరచినట్టు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారితో ప్రార్థన చేయించున్నాను, లోకంతో ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. నావన్నీ నీవి, నీవన్నీ నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇక లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం 15వ వచనం, నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు గాని దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. చూడండి, అంటే 21వ వచనం, తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగన వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. వారు వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే ప్రభు ఏదైతే ఆశపడుతున్నాడో అది ప్రార్థనలో చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఏమిటి? ప్రార్థన అంటే ఏమిటి అంటే మొట్టమొదటి మాట, నీవు నీ ప్రభువుతో సంప్రదింపే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ ప్రభువుకి నీ మనవులను, నీ ఘోషను, నీ బాధను, నీ దుఃఖాన్ని వ్యక్తపరిచేదే ప్రార్థన. ప్రభుతో నీవు సంభాషించేదే ప్రార్థన. ప్రభుతో నువ్వు సహవాసం చేసేదే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి ప్రార్థన అంటే, ప్రార్థనలు ఎన్ని ఉన్నాయి? అయ్యా మేము పట్టుమని 10 నిమిషాలు చేయం, గంటసేపు ఎట్లా చేస్తారయ్యా మీరు? అన్ని గంటల ప్రార్థనలు ఎలా ఉంటారయ్యా మీరు అంటే, నువ్వేం చేసావు? నాకు ఏదో ఒకటి చెప్పాలనిపించింది, ప్రభుతో చెప్పాను, అయిపోయిందా? అయిపోయింది. తర్వాత ఏం చేసావు? చెప్పాలనుకుంది చెప్పాను కదా, ప్రార్థన అయిపోయింది, నేను మౌనంగా ఉన్నాను కదా. నువ్వు ప్రార్థన అంతే అనుకుంటున్నావు. ప్రార్థన అంటే ఏమనుకున్నావు? నువ్వేదో చెప్పాలనుకున్నావు, అది చెప్పేశావు, అయిపోయింది, అంతే, అదే ప్రార్థన అనుకున్నావు. కానీ అంత మాత్రమే కాదు ప్రార్థన. ప్రార్థన ప్రారంభం మాత్రమే అది. ప్రైజ్ ది లార్డ్. ప్రారంభం మాత్రమే అది. అంటే నువ్వు ప్రభుతో నీవు అప్రోచ్ అయినప్పుడు, ఆయనను చేరినప్పుడు, మోకాలు లేసి, లేదంటే పడుకొని, లేదంటే మేలుకొని, లేదంటే పని చేస్తూ, లేదంటే ప్రయాణిస్తూ, నువ్వు అలా కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడుతూ నీ మనవులు చెప్తున్నావు, నీ ఆలోచనలు, నీ అవసరతలు చెప్తున్నావు. అది ప్రారంభం. నువ్వు అప్రోచ్ అవుతున్నావు ఆయన్ని, నీ అక్కర్ల కొరకు నువ్వు ఆయన్ని చేరుకొని ఆయనకు చెప్పుకుంటున్నావు. అది మాత్రమే ప్రార్థన కాదు, అది ప్రార్థనలో ఒక మెట్టు, ఒక భాగం అది. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడవు నాయన, దేవానికి స్తోత్రమయ్యా, వందనాలు నాయన. నువ్వు ఆయన్ని స్తుతించావు. తర్వాత ప్రభువా నాకు ఇది కావాలయ్యా, ప్రభువా నాకు ఇది అవసరం ఉందయ్యా, ప్రభువా మా వాళ్ళకి ఇది అయ్యా, మా భర్తకి ఇది, మా భార్యకి ఇది అయ్యా, ఇది నువ్వు అడగడం మొదలుపెట్టావు. ప్రభువా ఎంత గొప్ప దేవుడు, నీ స్వభావం నాకు అయ్యా.
ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు ఇంకేదో ఆశ కలిగి ఆయనలో వెతుకుతున్నావు, వెతకడం ప్రారంభించావు అంటే ఇదంతా ఏంటి అంటే అంతా కలిపితేనే ప్రార్థన. నీ అక్కర్లు మాత్రమే చెప్పడం కాదు. అలాగంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ అక్కరుంది? ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఏ అక్కరుంది? ఆయన ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఆయన వ్యక్తిగతంగా ఏమైనా అవసరం ఉందా ఆయనకి? అలాగే ఎప్పుడైనా ఆయన ప్రార్థన చేసి ఉండొచ్చా? నాకు తెలిసి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడికి ఇట్టి అధికారం కలదు, ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును. ఆయన సర్వాధికారం గలవాడై ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, నేను లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు, నేను వీరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను ఈ విషయాల కొరకు ప్రార్థన చేయట్లేదు, నేను ఈ విషయం గురించి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నేను ఈ విషయం గురించి ప్రార్థన మాత్రమే చేయట్లేదు, నేను ఈ విషయాల గురించి ప్రార్థన చేస్తాను. ఓ దేవా స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఈ విషయం గురించి ప్రార్థన చేస్తున్నాను, నేను ఈ ఆలోచన గురించి ప్రార్థన చేస్తున్నాను, నేను రేపు ఈ ప్రాంతానికి వెళ్ళబోతున్నాను ప్రభువా. తండ్రి నేను రేపు గెరేసినేల ప్రాంతానికి వెళ్తున్నాను, నేను అక్కడ నీ రాజ్యం గురించి ప్రకటించబోతున్నాను. గెరేసినే ప్రాంతంలోకి వెళ్ళబోతున్నాను. అక్కడ ఉన్నటువంటి దయ్యముల సమూహాలన్నిటిని నేను ఆజ్ఞాపిస్తున్నాను. నేను అక్కడ వెళ్ళబోతున్నాను. అవి నా మాటకు లోబడినట్లు నేను ఇక్కడి నుంచి ఆజ్ఞాపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇదొక మర్మం. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనలో ఒక మర్మం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు, ఒక పల్లెలోకి వెళ్ళినప్పుడు, ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడు, ఆ పట్టణం మీద, ఆ పల్లె మీద అధికారం గల దైవజనులు కనుక వెళ్తుంటే అధికారం పూర్వకమైనటువంటి ప్రార్థన ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీకు తెలుసా? ఒకానొక దైవజనుడు ఒక పట్టణానికి వెళ్తున్నాడు. ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ పట్టణం మీద ఏ అధికారం అయితే పనిచేస్తుందో ఆ అధికారం కొట్టివేయబడును గాక, నీ అధికారం ఈ పట్టణం మీదకి వచ్చును గాక అని ప్రార్థన చేసి వెళ్తున్నాడు. స్టేజి ఎక్కాడైనా, జాగ్రత్తగా వినండి మాట, ప్రసంగించడానికి ఆయన స్టేజి ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆయన స్వరం మూగపోయింది. ఆయన స్వరం రావట్లా, ఆయన గొంతు పెకలడం లేదు. ఏం జరిగింది అంటే ఆ పట్టణం మీద ఉన్నటువంటి ఒక ప్రధాన శక్తులలో ఒక అధికారం గల శక్తి ఈయన గొంతుని, స్వరపేటికని బంధించింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూసారా? అర్థం కాదు, కనపడదు, కానీ ఒక యుద్ధమే జరుగుతుంది ఈ ప్రపంచంలో. ఈ దైవజనుడు ఆ పట్టణం మీదకి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకునే వచ్చాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ దుష్ట శక్తి, ఆ సాతాను ప్రధానుల దూత ఆ దైవజనుడి గొంతును బంధించింది, స్వరపేటికను బంధించింది. ఇంకా కదలడం లేదు, ఇంకా పెకలడం లేదు, నాలుక రావడం లేదు. ఇంకా ఈయన మౌనంగా మొరపెడుతున్నాడు, ప్రభువా ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? నా గొంతు రావట్లేదు, నా స్వరం రావట్లేదు, సమయం వస్తుంది, పాటలు అయిపోతున్నాయి, ఆరాధన అయిపోతుంది, మరి వాక్యం సమయం వస్తుంది ప్రభువా అంటే. దేవుని బిడ్డలారా, అకస్మాత్ సడన్గా ఆయన స్వరం కదిలింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరం కదిలింది, అంతే, స్వరం కదిలింది. ఆయన నిలబడ్డాడు. ఆ రోజు ఆ పట్టణంలో ఉజ్జీవం రగులుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ పట్టణంలో ఉజ్జీవం రగులుకుంది. దేవుడి ఆత్మ బలంగా పనిచేసింది ఆ క్రూసేడ్లో, ఆ కూడికలో. ప్రజలందరి మీద దేవుడు ఆత్మ దిగింది. అనేకులు స్వస్థత పొందారు, అనేకులు విడుదల పొందారు. అక్కడ లైవ్ టెస్టిమనీస్ రేజ్ అయ్యాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ సజీవ సాక్ష్యాలు రేపబడ్డాయి. అక్కడ ఇన్స్టెంట్ మిరాకిల్స్ జరిగిపోయినాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేయండి అంటున్నాడు ప్రభు. శోధనలో పడకుండునట్లు ప్రార్థన చేయండి.
ప్రైజ్ ది లార్డ్. శోధనలో పడకుండాట్లు, శోధన నుండి తప్పించబడినట్లు, ఆమేన్, శోధన నుండి తప్పించబడినట్లు ప్రార్థన చేయండి. ఎస్ దేవుని సంగమా, శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయండి అని శిష్యులతో ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన అంటున్నాడు, శోధన నుంచి తప్పించండి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అపవాది కీడు నుండి వీళ్ళు తప్పించండి. నేను నీ దగ్గరికి వస్తున్నాను, కానీ వీళ్ళు లోకంలోనే ఉంటున్నారు. ప్రభువా వీరిని శోధనలో పడకుండానట్లు, శోధన నుండి తప్పించండి, దుష్టుడి నుంచి తప్పించండి, వీరిని కీడు నుంచి తప్పించండి వీరికి. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రార్థన ఏం చేయగలుగుతుంది? ప్రార్థన ఏం చేయగలుగుతుంది? చేయగలిగిన వాడు ప్రార్థన చేస్తే ఊహించని తలంచని కార్యాలు చూస్తాం మనం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేయగలవారు ప్రార్థన చేస్తే, చేయగలవారు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయటం రాని వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళుగా తయారైపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఒక సోదరుడు అంటాడు, అయ్యా నాకు ప్రార్థన రాదయ్యా, నాకు ప్రార్థన రాదు, నాకు నీలా సంబోధించడం తెలియదు, నాకు నీలా మాటలు రావయ్యా అని, నాకు నీలా మాటలు రావయ్యాను. ఏమొచ్చు? మీ నాన్నతో నువ్వు మాట్లాడతావా? ప్రైజ్ ది లార్డ్. మాట్లాడతాను, అంతకు మించి ఇంకేం మాట్లాడదు. మీ నాన్నతో మాట్లాడుతున్నాను అనుకొని యేసయ్యతో మాట్లాడు. ఆమేన్. మీకు విషయం తెలుసా, నా ఫస్ట్ ప్రార్థన ఇదే. నాకు ఒక సోదరుడు, మహానుభావుడు, ఒక సేవకుడు సువార్త చెప్పాడు, సువార్త చెప్పి ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి మోకాళ్ళు వేసుకొని కూర్చొని, ఆయన కూర్చొని, నాకు అప్పటి వరకు తెలీదు, మోకాళ్ళు తెలీదు, చర్చి తెలీదు, యేసుక్రీస్తు ఎవరు కూడా తెలియదు నాకు. ఆ రోజే ఆ పూట జరుగుతున్న సందర్భం ఇది. ఒక గదిలో కూర్చొని ఇలా 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 కూర్చోండి అన్నాడు. అలాగే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ప్రార్థన చేయాలి అన్నాడు. నాకు ఎలా చేయాలో తెలియదు. మీ నాన్నతో నువ్వు మాట్లాడతావు కదా? మాట్లాడతాను. మీ నాన్నతో నువ్వు ఎలా మాట్లాడతావో, పెన్సిల్ కావాలి, పెన్ను కావాలి, ఎలా మాట్లాడతావు? అవును అలా అలాగే ఈ యేసయ్య మీ నాన్న అనుకొని మాట్లాడు. హల్లెలూయా. ఈ యేసయ్య మీ నాన్న అనుకొని మాట్లాడి లాస్ట్లో ఆమెన్ అను, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇంతే. అలా చెప్తూ అప్పుడు నాకు ఇక్కడ ఒక గంధము, దాని మీద ఒక కుంకుమ ఎత్తికుంది. ఇది ఈ బొట్టు అవసరమా మీకు అన్నాడు. ఈ బొట్టు అవసరమా? ఇది బొట్టు అవసరమా? అవసరం అనుకుంటే అవసరం, అవసరం లేదంటే అవసరం లేదు, అవసరం లేకపోతే తీసేయండి అన్నాడు, అంతే. అంటే ఇట్లా తుడిచిన యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు వరకు అది పడల. మళ్ళీ ఆ రోజు తుడిచిందే. మొహమాటానికి పడలేదు, అవతల వాళ్ళ ఒత్తిడికి పడలేదు, నా రోషమా యేసయ్య కృపణ నాకు తెలియదు. మళ్ళా పడల, బొట్టు పడల. ఇంకొక దగ్గర మోకాళ్ళు కూడా ఇలా, ఈయన దగ్గర మోకాళ్ళు అయ్యాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రార్థన ఏంటంటే, నా పక్కన మా డాడీ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ డాడీ యేసయ్యే. ఆమేన్. అదే నా ప్రార్థన. ఇంతకు మించి ఏం తెలియదు. ఇంకా ఏం అడగాలో అది అడగటం, ఏం చెప్పాలో అది చెప్పటం, ఏం మాట్లాడాలో అది మాట్లాడాలనుకోవటం. ఇంకా యేసయ్య నామంలో అడుగుతున్నా డాడీ, ఆమేన్, అంతే. ఇంకా పరిగెత్తడం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన మీరు నమ్ముతారా? ఈ రోజు వరకు కూడా నాది ఇదే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వరకు కూడా ఇదే ప్రార్థన. ఈ రోజు వరకు కూడా నాది ఇదే మాట. అందుకే నాతో ఒక సోదరుడు నాతో మాట్లాడినప్పుడు ఆ సోదరుడు అంటున్నాడు, అన్నా నేను 13 సంవత్సరాలు సేవ చేసిన సేవకుడిని, నేను ప్రార్థన చేసిన ప్రతిసారి ఆయన ఎక్కడో ఉంటాడు, వినకపోతాడా అని ప్రార్థన చేస్తాను. కానీ నువ్వేంటి ప్రార్థన, పక్కనే ఆయన ఉన్నాడు, వింటున్నాడు, చెప్తున్నాము, ఆయన ఏదో విని రేపు చేస్తాడు అన్నట్టుగా ఎలా ప్రార్థన చేస్తావు? నీ ప్రార్థన చేస్తుంటే ఒక ఆశ కలుగుతుందన్నా, నీ ప్రార్థన చేస్తుంటే ఆయన వింటాడా అంటే నాలో విశ్వాసం కలుగుతుందన్న అన్నాడు. 13 సంవత్సరాల సేవకుడు ఆయన.
ఆ 13 సంవత్సరాల సేవ ఎలాంటి సేవకుడి దగ్గర చేసాడు తెలుసా? ఇప్పుడు యూట్యూబ్లో కొడితే ఆయన వేలల్లో ఉంటాయి ఆయన వీడియోలు. ఆ సేవకుడి దగ్గర ఈయన సేవకుడు. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, పసిపిల్లల మనసు కావాలి మనకు. ఆమేన్. పసిపిల్లల హృదయం కావాలా? సులభంగా ఆయనని నమ్మాలా? ఈజీగా ఆయనను హత్తుకోవాలా? చంటి బిడ్డలు ఎలా ఉంటారు? దూరంగా ఉండి డాడీ వచ్చారా ఇప్పుడే అనరు, పరిగెత్తుకొని వచ్చి మీద పడిపోతారు అంతే. ఏయ్ కొత్త బట్టలు రా, ఇవి తెల్ల బట్టలు రా, నేను డ్యూటీ నుంచి వచ్చాను రా, నేను దుమ్ము నుంచి వచ్చాను, నేను బయట తిరిగి నాకు నువ్వు డాడీవి అంతే. నీ బట్టలు మురికున్నాయా, నువ్వు చెమటతో వచ్చావా, నువ్వు అత్తరుతో ఉన్నావా, నాకు ఏ డాడీ అవన్నీ నేను బయట దుమ్ముతో తిరిగి నాకు ఇవన్నీ ఏం సంబంధం, నాకు నువ్వు డాడీ అంతే, నువ్వు పొద్దున్న నుంచి నాకు కనపడలే, నువ్వు ఇప్పుడు వచ్చావు. అలా మీద పడి హత్తుకుంటే ముట్టుకోవద్దనిపించే ఆ మనిషి వెంటనే ముద్దు పెట్టుకుంటాడు బిడ్డను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్యని ప్రార్థన చేయడానికి వెళ్తున్న ప్రతిసారి ఆయన నీ డాడీ అంతే, ఆయన నీ డాడీ, ఆయన నీ తండ్రి. నువ్వు 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 ఎవరికో మొరపెట్టట్లేదు నాన్న, నీ తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నావు, నీ తండ్రితో సంభాషించడానికి వెళ్తున్నావు. ఆయన నీ తండ్రి కాబట్టి నువ్వు నమ్మకంగా ప్రార్థించు, ఆయన వింటున్నాడని. నమ్మకంగా ప్రార్థించు, ఆయన నిన్ను చూస్తున్నాడని. నమ్మకంగా ప్రార్థించు, ఆయన అవి నెరవేర్చబోతున్నాడని. ఎస్, నాకు ఎంతో కాలానికి తెలిసింది మీరు అడుగు వాటి నెలను పొందుకున్నామని నమ్ముడు అని. కానీ నేను మొదటి రోజే నమ్మాను, ఆయన మా డాడీ అని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈజ్ లివింగ్ గాడ్. ఆయన 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 జీవించి ఉన్న దేవుడు, ఆయన రాజు, ఆయన సృష్టికర్త, ఆయన అల్ఫా ఒమేగా, ఆయన ఆది అంతమునైన వాడు, ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నవాడు, ఆయనే సర్వము. అయితే ఒక్క మాట మాత్రం నా వంతుగా నేనేమంటాను తెలుసా? ఆయన నా తండ్రి. ఆమేన్. ఆయన సృష్టికర్త కావచ్చు, ఆయన సకల జనులకు దేవుడు కావచ్చు, ఆయన ప్రపంచాలని చేసిన వాడు కావచ్చు. ఆయన నాకైతే నా తండ్రి, ఈజ్ మై ఓన్ ఫాదర్. ఆయన నా సొంత తండ్రి, ఆయన నా సొంత తండ్రి. ఆయన ఓ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, ఈజ్ మై ఓన్ ఫాదర్. నేను ప్రార్థన చేయడానికి పోయినప్పుడల్లా నా విశ్వాసం ఏంటంటే, నేను పక్కకు ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇలా చేయమని నేను మీకు చెప్పట్లేదు, నేను చేశాను, నాకు అలవాటు అని చెప్తున్నాను. అలా ఆ చాప వేసి, వెడల్పుగా చాపేసి ఒక పక్కన నేను కూర్చొని, నా పక్కన చాపలో ఆయన కూర్చుంటాడు అనేది నా నమ్మకం. కూర్చొని ఇంకా నేను ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు అనుకునేవాడిని, ప్రభా ఎవరైనా నన్ను చూస్తే పిచ్చోడు అనుకుంటారా అనుకోనులే, దేవుడి స్తోత్రం కలుగును కాక. పక్కన ఆయన కూర్చున్నాడని అంటే ఈవెన్ మీకు నిజంగా మీకు నవ్వొస్తుందేమో, మరి నవ్వొస్తుందేమో. ఒకవేళ ప్రేయర్ టైం కొంచెం ఎక్కువసేపు గడుస్తూ ఉంటే నాకు వాష్రూమ్ వస్తే, ప్రభా నేను వాష్రూమ్ వెళ్ళొచ్చి నేను మళ్ళీ నీతో మాట్లాడతాను, అప్పటి వరకు నువ్వు ఇలాగే కూర్చో ప్రభా అంటే, ఇంత వెర్రోడిలాగా ఉండేవాడిని నా ప్రార్థన. ఈ ప్రార్థన, ఇలాంటి ప్రార్థన, ఇలా చెప్పుకొని ఒకరోజు ఒక చోట ప్రార్థన చేస్తుంటే ఒక సిస్టర్, ఆమె దేవుడి వరము కలిగింది, ఆత్మ కలిగిన తల్లి. అయితే ఆమె ప్రవచనం చేసేది, చెప్పేది. ఎందుకో ఆ రోజు నేను ఫ్రీగా ఉన్నాను. అమ్మ వాళ్ళు ఆ సోదరుతో ప్రార్థనకు వెళ్ళేవారు. ఆ రోజు ఎందుకు వాళ్ళతో పాటు నేను వెళ్ళాను అంతే. వెళ్ళి అక్కడ వారితో పాటు ప్రార్థనలో కూర్చున్నాను. ఆ తల్లి నా గురించి ప్రార్థన చేయడం ప్రారంభించి, నా రహస్యపు ప్రార్థన, నా వాతావరణం అంతా ఆమె నోట్లోంచి బయటకు వచ్చేసింది. ఎవరికి తెలియదు అది, ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్పలేదు.
అక్కడ ఆమె చూస్తూ చెప్తుంది, అయ్యా నాయనా నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నీ కుడి పక్కన ఆయన వచ్చి నిలబడుతున్నాడయ్యా, తెల్లని బట్టలతో నీ పక్కన ఆయన ఉంటున్నాడయ్యా. నీ ప్రార్థన ఎంత ఇష్టమా అయ్యా, ఇంత ఇష్టపడుతున్నాడు ఏందయ్యా నేను యేసయ్యా, ఇంత ప్రేమిస్తున్నాడు, ఇంత ఇష్టమా నువ్వు యేసయ్యకి, ఇంత నీ ప్రార్థన అంటే ఆయనకి పిచ్చే. ఆ మాట అంటుంటే నా కళ్ళల్లో నీళ్ళు చేపలు పడతా ఉన్నాయి, అలా కారిపోతున్నాయి నీళ్ళంతే. ఎందుకంటే నేను అనుకునేవాడిని, ప్రభా ఇది నా నమ్మకమే కావచ్చా, ఇది నా విశ్వాసం మాత్రమేనా అంటే ప్రార్థన అలా చేసేవాడిని, అలాగే ప్రార్థించేవాడిని. ఇది నా విశ్వాసం మాత్రమే, ఇది నా విశ్వాసం మాత్రమే. కానీ ఇది నా విశ్వాసం మాత్రమే కాదు, ఆయనతో నా కలయిక, ఆయనతో నా కూడిక, ఆయనతో నా సహవాసం, ఆయనతో నా పరిచర్య, ఆయనతో నా పరిచర్య, నాకు దయచేసిన పరిచర్య. అది రుజువుగా రూఢిగా ఒక సేవకురాలు ఇంకో తల్లి నోట్లోంచి బయటకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే నాన్న నువ్వు భోజనాన్ని ముందు పెట్టుకున్నప్పుడు ప్రార్థన చేయండి అనగానే నువ్వు చేస్తావే, అది మాత్రమే కాదు ప్రార్థన, అది కృతజ్ఞత. భోజనం నీకు ఇచ్చినందుకు నువ్వు కృతజ్ఞత చెల్లించావు. రాత్రి నువ్వు పడుకునేటప్పుడు నువ్వు చేస్తావే ప్రార్థన, అది ప్రార్థన మాత్రమే కాదు, దినమంతా నిన్ను కాచి కాపాడినందుకు నువ్వు చెప్తున్న కృతజ్ఞత మాత్రమే. ఇవన్నీ ప్రార్థనలు కాబట్టి ప్రార్థనలో భాగాలు. ఒక 100 మెట్లు నువ్వు ఒక గదిలోకి వెళ్ళడానికి 100 మెట్లుంటే ఆ మెట్లలో ఒక్కొక్క మెట్టు ఇవన్నీ ఒక్కొక్క మెట్టు. కానీ అన్ని మెట్లేంటో తెలుసా, అన్ని మెట్లల్లో ఏంటో తెలుసా, ఆయనతో సహవాసం, ఆయనతో సంభాషణ, ఆయనతో మాటలు, ఆయనతో ముఖాముఖి, ఆయనతో చర్చ, ఆయనతో విచారణ. దేవా ఏం చేయాలి నేను, దేవా ఏం మాట్లాడాలి నేను, దేవా నేను ఎటువైపు వెళ్ళాలి, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించడం, ఆయనతో మొరపెట్టడం, ఆయనతో గోజాడటం, ఆయన బ్రతిమాలకు ఏం చేసేవారు. ప్రార్థనలో ఉన్నాను నేను ఇప్పటివరకు 2 గంటలు 3 గంటలు. ఒకరోజు ప్రభు అన్నాడు, రాత్రంతా నాతో గడుపు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ ఉన్నా నేను. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు, ఆ రోజు నాకు ప్రభు చూపిస్తూ ప్రార్థన చేయమన్నాడు. ఒక ఆయన అంటే డేవిడ్, ఆయన పేరు, ఆయనకు 2 కార్లు ఉన్నాయి, ఆయన గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే అలా మాట్లాడుతూ ఈయన గురించి ప్రార్థించి, ఆయనకు 2 ఇండికా కార్లు ఉన్నాయి, ఆయన గురించి ప్రార్థించి రాత్రంతా ప్రార్థనలో ఉండమన్నప్పుడు రాత్రంతా ప్రార్థనలో మోకాళ్ళతో అలా గడుపుతూ ఉన్నాను. అంటే నిజంగా దేవుని బిడ్డ నువ్వు నమ్మితే ఆయనతో సహవాసం, ఆయనతో సంభాషణ, ఆయనతో ముచ్చట, ఆయనతో విన్నపం, ఓ దేవా, ఆయన సన్నిధిలో నువ్వు చేసే విచారం, ఇదంతా కలిపితే ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసింది ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు తెల్లవారుజాము చేసింది ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంలో గడిపింది ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల కొరకు యోహాను సువార్త 17వ అధ్యాయం మొత్తం చేస్తుంది ప్రార్థన. ప్రార్థన ఎంతసేపు అయ్యండి తెలియదు, ఎన్ని రోజులయ్యా తెలియదు. నీ తండ్రితో ఎప్పుడు మాట్లాడతావు? నీ ఊపిరి ఉన్నంత వరకు, నీ ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు నీ నాన్నతో మాట్లాడతావు. నీ ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నీ బిడ్డలతో మాట్లాడతావు. నీ గొంతులో స్వరం ఇంకా శ్వాస ఆడుతున్నంత వరకు, నీ గుండె చప్పుడు, నీ గుండె కొట్టుకున్నంతసేపు నీ వాళ్ళతో నువ్వు పలకరించాలి, వాళ్ళు నన్ను ప్రేమగా చూడాలి, వాళ్ళతో అనుకుంటావు. ఎలాగైతే అదంతా ఉంటుందో ఆయనతో ప్రార్థన జీవితం మొత్తం ఉంటుంది. ఆ ప్రార్థన ఈ పరిచర్యలో శాశ్వత కాలముండునుగాక, ఆయన రాకడ పర్యంతరం ఉండునుగాక. ఎడతెగక ప్రార్థించుడి. ఏంటయ్యా ఎడతెగ కంటే? ఎడతెగక ప్రార్థన. బిడ్డలు బయటికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నా. నేను ఇంట్లోకి వచ్చాను, తండ్రి ప్రార్థన చేస్తున్నాను. నేను బయట డ్రైవింగ్ చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక కూడికకి వెళ్ళాను, అక్కడ ఇంకా సమయం ఉందంట. అయ్యా మరి నేను ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ ఉండాలి? అయ్యా ఆ గదిలో కూర్చుంటారు అయ్యా గారు. ఓకే,
ఏం చేస్తారు అయ్యగారు? మరి మీకు బోర్ కొడతాం. నాకెందుకు బోర్ కొడతాం? దేవుడికి స్తోత్రం కలుగునుగా. నేను అక్కడ ఏం చేస్తాను? ప్రార్థన చేసుకుంటాను. ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్, ప్రార్థన ప్రార్థన. నా గుండె చప్పుడుతో మమేకమైపోవాలి. ఆమేన్. ఈ గుండె చప్పుడుతో మమేకమైపోవాలి ప్రార్థన. ఎడతెగక అంటే విరామం లేదు. ప్రార్థనకి విరామమే లేదు. ఎప్పుడు నిద్దట్లో, మెలకువలో, కళలో ఎన్ని అనుభవాలు, నాకు ఎన్ని రాత్రులు అనుభవాలు. రాత్రి కళలు, ఆరాధన చేస్తుంటా ఇంకా పాట ఓపెన్ అయిపోతాను, ఇంకా ఆరాధన ఓపెన్గా చేస్తుంటే వీళ్ళకి కూడా కొన్నిసార్లు అనుభవాలు వచ్చేసి ఇంకా వాళ్ళు కూడా నన్ను డిస్టర్బ్ చేయడం మానేస్తారు. ఇంకా ప్రార్థన చేసి పాట పాడుతూ ఓకే దేవుడికి స్తోత్రం కలుగును గాక, వాళ్ళు పడుకుంటారు అంతే. ఇంకా ఓపెన్గా పాడుతుంటాను. అప్పుడు మెలకువ అయిపోతాను. ఆటోమేటిక్గా అర్థమవుతుంది, నేను మెలకువ వచ్చేసి నాకు మెలకువలో ఉన్నాను నేను. ఓకే దేవుడికి స్తోత్రం. ఇంకా తర్వాత లేచి పాడుకుంటాను, లేదంటే ఇంకా మళ్ళీ పడుకుంటాను. ఎన్నో అనుభవాలు. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది నీ ప్రభువుతో నీ తొలి అడుగు. ప్రార్థన అనేది నీ ప్రభువుతో ముగింపు అడుగు కూడా ప్రార్థనే. ఆమేన్. ముగింపు అడుగు కూడా ప్రార్థనే. తొలి అడుగు ప్రార్థనే, ముగింపు అడుగు ప్రార్థనే. విశ్వాసం, నా యేసుని అడుగుతున్నా, ప్రభువా నాకు ఎలాంటి విశ్వాసం ఉండాలంటే నాకు ఇంకా వేరేది ఏది నాకు నమ్మకం కాదంతే. నాకు నువ్వు ఒక్కడివి తెలుసు. నాకేం తెలియదు. నాకు ప్రపంచంతో సంబంధం లేదు. నా ప్రపంచంతో సంబంధం, నాకు నీతో సంబంధం. నేను నిన్ను నమ్ముకొని పనిచేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును. నేను నిన్ను నమ్ముకొని పనిచేస్తున్నాను. నేను నీ మీద ఆధారపడుతున్నాను. నాకు జ్ఞానంతో సంబంధం లేదు. నాకు లోక జ్ఞానంతో సంబంధం లేదు. నేను నిన్ను నమ్ముకొని పనిచేస్తున్నాను. ఎస్, ఎన్నిసార్లు ఎన్ని చోట్ల అడుగు పెట్టిన ప్రతి చోట ఆయన ఉండి విజయాలు ఇచ్చాడు. డ్రైవింగ్ నేను ఎక్కడ నేర్చుకోవాలా? ఏసే రాత్రి కలలో నేర్పాడు. నేను తర్వాత లైవ్లో డ్రైవింగ్ చేస్తూనే ఉన్నా. వంటలు ఎక్కడ నేర్చుకోవాలా? నేను 300 మంది 500 మంది, అది కూడా మీరు ఎంతవరకు విశ్వసిస్తారో నాకు తెలియదు. ఇక ముందు నేను వండడానికి కూడా సిద్ధంగా లేను. కానీ ఎలాంటి వంటలంటే ఎప్పుడు ఇలాంటి రుచి చూడలేదే. ఒక రోజు ఒక సిస్టర్ ఏమేం చేశారు సీక్రెట్ అడుగుతుంది. ఆమె వంటల్లో మహాజ్ఞాని. ఆమె నన్ను అడుగుతుంది, తమ్ముడు ఏమేం చేసావు, ఎలా వండావు, ఏమేం చేసావు, ఫార్ములా చెప్పు, ఇది ఎట్లా టేస్ట్ వచ్చింది, ఇంత టేస్ట్ ఎలా వచ్చింది. మొన్న ఆ మధ్య కాలంలో సేవకుల కూడికి రోజు వండితే అమ్మ చెప్తుంది, జాన్ పొగుడుతున్నాడట. ఏందమ్మా అన్నే వండాడా ఈ వంట? అసలు ఈ వంట అన్న ఎలా వండాడు? అసలు ఈ వంట అన్నకి ఎలా సాధ్యమైంది? ఇది సాయిబులు వండుతారు, పెద్ద పెద్ద ఫంక్షన్లలో వంట అంత రుచి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డ్రైవింగ్ నాది కాదు, వంట నాది కాదు, పరిచర్య నాది కాదు, కుటుంబం నాది కాదు, జీవితమే నాది కాదు. ఆమేన్. ఇది యేసయ్యది. హల్లెలూయా. యేసయ్యది. తలంచిన ప్రతి తలంపు ఆయనది, ఊహించిన ప్రతి ఊహ ఆయనది, మాట్లాడే ప్రతి మాట ఆయనది, మాటను నిలబెట్టే బాధ్యత ఆయనది, పనిని సక్సెస్ చేసే బాధ్యత ఆయనది. ఆయనే సర్వం, అంతే, వేరేదేం లేదు. ఇంకా నేర్పించువాడు, నడిపించువాడు, పోషించువాడు, బోధించువాడు, భద్రపరచువాడు, బలపరచువాడు, లేవనెత్తువాడు ఆయనే. అయితే దేవుని సంగమా, మనతో ఆయన అంటున్నాడు, ఎడతెగక ప్రార్థన కలిగి ఉండాలి. మీకు ఏం చేస్తుంది ఈ ప్రార్థన అంటే? సేవకుడికి ఏం చేస్తుంది? సంఘానికి ఏం చేస్తుంది? సంఘంలో ఉన్న బిడ్డలకి ఏం చేస్తుంది? ఈ ఎడతెగని ప్రార్థన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. హల్లెలూయా. సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు. సంఘాన్ని. సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘం ప్రార్థన చేస్తుంది. ప్రభువా, అయ్యా హతమారుస్తున్నారయ్యా,
ఇంకా భయంకరమైన రోషంతో వెళ్తున్నారయ్యా. సంఘం ప్రార్థన చేస్తుంది, అపోస్తులు ప్రార్థన చేస్తున్నారు, పరిగెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సంగమా, సౌలు పౌలుగా మారిపోయాడు. ఆమేన్. సౌలు పౌలుగా మారిపోయాడు అంతే. ఆ ప్రార్థనలో ఉన్న అద్భుతం, ప్రార్థనలో ఉన్న శక్తి బాగా తెలుసు మహానుభావుడు పౌలు గారికి, అపోస్తలుడైన పౌలు గారికి. సంఘాలకు రుచి చూపించాడు. ఎంత బాగా తెలుసు అంటే ఆయన అంటాడు, ఒక మాట అంటున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నాన్న. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగా నాయనను సరే, చావు మూలంగా అయినా సరే, క్రీస్తు నా శరీరం ముందు కనపరచబడనని నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించిన ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను మీ ప్రార్థన వలనను. ఆమేన్. ఎవరి ప్రార్థన అంట? సంఘం ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఆమేన్. ఎప్పుడు చేశారు వీళ్ళు ప్రార్థన? ఎప్పుడు చేశారు? ప్రవ్వా, ఈ సౌలు మమ్మల్ని చంపచూస్తున్నాడు ప్రవ్వా అని పెట్టారు ప్రార్థన. సంఘ ప్రార్థన ఎప్పుడు జరిగింది? సౌలు కోసం, పౌలు కోసం. హింసిస్తున్నప్పుడు జరిగింది, వెంటాడుతున్నప్పుడు జరిగింది, బాధిస్తున్నప్పుడు జరిగింది. అందుకే ఆయన సిగ్గుపడ్డాడు చూడండి, వాస్తవం ఒప్పుకోవడానికి. ఎంత పెద్ద దైవజనుడు ఆయన! అసలు ఈ సంఘాలన్నిటికీ లేఖలు రాసింది ఆయన, బోధలు చేసింది ఆయన, ఎంత గొప్ప పరిచయం చేస్తా. ఆయన అంటున్నాడు, నేను ఏ విషయంలో సిగ్గుపడక. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా ఒప్పుకుంటాడు. నేను సువార్త విషయంలో సిగ్గుపడను, బోధ విషయంలో సిగ్గుపడను, ఉపదేశన విషయంలో సిగ్గుపడను. ఆయన ఉపదేశకుడు, అపోస్తులుడు, సువార్థికుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్నాడు, మీరు ప్రార్థన చేయడం వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా. మీ ప్రార్థనలే నాకు రక్షణనిచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. సంఘము ఎప్పుడు మౌనంగా ఉండొద్దు నాన్న. రాక్షసులను, నరహంతకులను, దూషకులను, అపహాస్యకులను, మూర్ఖులను, త్రాగుబోతులను, వ్యభిచారులను యేసయ్య సన్నిధిలోనికి నడిపించేది సంఘం ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. సంఘం ప్రార్థన. పట్టణాల్ని కదిలించేది సంఘం ప్రార్థన. పట్టణాల్ని కదిలించేది సంఘం ప్రార్థన. దేశాల్ని కదిలించేది సంఘం ప్రార్థన. సంఘంలో ఉజ్జీవం రగిలించేది, సంఘాన్ని బలంగా నడిపించేది, సంఘాన్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చేది, సంఘంలో బలమైన ఆత్మ నిలబెట్టేది సంఘ కాపరి ప్రార్థన. హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో బలముగా ఉండేది సంఘ ప్రార్థన, సంఘ కాపరి ప్రార్థన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము వర్ధిల్లేది సంఘ కాపరి ప్రార్థన వలన. సంఘములో ఉన్న కుటుంబం, ఏ కుటుంబము వర్ధిల్లుటైనా, ఏ కుటుంబం కాపాడబడుటైనా, ఏ కుటుంబం భద్రముగా ఉందైనా సంఘ కాపరి ప్రార్థన. ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నీవు నాకు అప్పగించిన వారిని ఒక నాశన పురుషుడు తప్ప. ఓ జీసస్. ప్రధాన యాజకుడు ఆయన. ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన అంటున్నాడు, ఒక నాశన పురుషుడు తప్ప నేను ఎవరిని కోల్పోలేదు. నువ్వు నాకు అప్పగించిన వారందరినీ ఇదిగో నీ కొరకు నేను భద్రపరిచాను. ప్రభువా, తండ్రి, నువ్వు నాకు అప్పగించిన వారందరినీ నేను జాగ్రత్తగా చూశాను. ఇదిగో నేను నీ యొద్దకు వస్తున్నాను. వీళ్ళు రావట్లేదు, వీళ్ళు లోకంలో ఉంటున్నారు,
వీరి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయం కొరకే ప్రార్థన చేయట్లేదు, ఫలానా విషయం కొరకు ప్రార్థన చేస్తాను, ఫలానా విషయం కొరకు ప్రార్థన చేయట్లేదు, ఇంకొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంత గొప్ప ప్రార్థన! జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సంఘము ప్రార్థన సువార్త, సంఘము ప్రార్థన లోకంలో కదలిక, సంఘము ప్రార్థన ప్రజల రక్షణ, సంఘము ప్రార్థన ఆత్మల రక్షణ, సంఘము ప్రార్థన అనేక ప్రాంతాలు కదలింపబడుట, సంఘము భద్రత, సంఘ కాపరి ప్రార్థన, సంఘము కాపుదల, సంఘ కాపరి ప్రార్థన, సంఘములో కుటుంబంలో భద్రత, సంఘ కాపరి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. పేతురు చెరసాలలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మీకు గమ్మత్తు చెప్పనా? సంఘం ప్రార్థన చేస్తే పేతురు విడిపింపబడ్డాడని చెప్తారు, కానీ అది నిజం కాదు. అది నిజం కాదు. సంఘం ప్రార్థన చేసింది, పేతురు చెరసాలలోంచి బయటకు వచ్చాడు అని చెప్తారు. అది ఆ బైబిల్లో లేదు. ఏ ఒక్కరు అది రూఢిపరచలేరు. ఇంపాసిబుల్, అది జరగదు కూడా. బైబిల్లో లేదు అట్లా. ఎంతమంది పెద్ద పెద్ద బోధకులు ఈ బోధ చేయగా నేను విన్నాను. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మేడగదిలో ప్రార్థన చేసింది, పెంతెకొస్తు దినమున ప్రార్థన చేసింది. తరువాత బోధలో రక్షణ పొందుతున్న వారందరూ అపోస్తుల బోధలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో, సహవాసంలో ఎడతెగక ఉన్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు. మరి మా నాయకుడిని బంధించారు, మాకేం అవసరం, మేమేం చేయాలి? అలా లేదు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సంఘము ప్రార్థన ఆగకూడదు. ఆమేన్. ఈవెన్ దైవజనుడు ఇక్కడ ఉండొచ్చు, ఇంకో దేశంలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇంకో ప్రదేశంలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇంకొక ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళి ఉండొచ్చు, కానీ సంఘ ప్రార్థన ఆగకూడదు. ఆసక్తి తగ్గకూడదు, ఇంకా పెరగాలి తప్ప తగ్గకూడదు. వాళ్ళు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. నమ్మొచ్చు, అలాగా వాళ్ళు ప్రార్థన చేస్తేనే కార్యం జరిగింది అని నమ్మొచ్చు. వారి నమ్మకాన్ని మీరు నమ్ముతున్నది తప్పు అని వాళ్ళని నిందించేంత అవసరం మనకు లేదు. కానీ అది మాత్రం వాస్తవం అని బైబిల్లో రూఢిపరచడానికి ఎవరికీ ఆధారం లేదు. ఎందుకంటే సంఘం ప్రార్థన చేస్తుంటే పేతురు గాఢ నిద్ర తీసుకుంటాడా? ఇట్లా చెప్పొచ్చా వాక్యం? ఇట్లా అనుకోవచ్చా? ఇట్లా నమ్మొచ్చా? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, పేతురు మాత్రం నిద్రపోతులాగా నిద్రపోతున్నాడు. ఒక బోధకుడు బోధిస్తున్నాడు ఇలాగా, నా చెవులే విన్నాయి. ఓ నిద్రపోతా అని అక్కడ ప్రారంభించాడు, ఇక్కడికి వచ్చాడు. హే ఎవడరా నువ్వు ఇలా ఉన్నావు, ఇట్లా మాట్లాడతావేంటి, అసలు ఏం చెప్పాలి నేను ఇంకా సేవకుడు గురించి? దేవుని దూత జోళ్ళేసుకో అంటే సమాధానం కోల్పోయాడంట పేతురు. ఓరి దేవుడా, పైబట్టేసుకో, పరిశుద్ధత కోల్పోయాడంట పేతురు. ఇరే సేవకుడు, పెద్ద సభ, ఏం చెప్తావు? చూసారా మనుషుల జ్ఞానం ఎట్లుంటుంది. పేతురుకు ప్రభు అంటాడు, నాన్న పేతురు, నా సంఘం నువ్వు కాయి అన్నాడు. సరే ప్రభు, నేను కాస్తా. ఇప్పుడు నీకు నచ్చినట్టు తిరుగుతున్నావు కదా, ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్తావు కదా. అవును ప్రభా, నువ్వు ముసలోడు అవుతావు, నీకు ఇంకొకటి నీ నడుము కడతాడు, నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడతా ఉంటాను నేను అంటే. ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, ఎప్పుడు మరణిస్తాడో దేవుడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు. ఎవరికి?
పేతురుకు. అది అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది. అంటే వృద్ధాప్యంలో పేతురు చనిపోతాడు. అది చెప్పేశాడు ప్రభు. ఇక్కడ పేతురు ఇంకా తెల్లారితే నన్ను చంపేస్తాడు, ఈ రాజు తెల్లారితే నన్ను చంపేస్తాడు. అలా లేదు పేతురికి. పిచ్చోళ్ళారా, మీరు చంపాలనుకుంటే నేను చేస్తానేది. చనిపోయిన వాళ్ళని లేపినోడు రా నాలో ఉన్నాడు. ఇప్పుడు పుట్టుకుంటాడు గంతులేసి పరిగెడుతుంటే ఇంకా మీరు నన్ను తీసుకొచ్చి లోపలేస్తే మావాడు మౌనంగా ఉంటాడా? మీ పని మీరు చేసుకోండి, మావాడు పని మావాడు చేసుకుంటాడు. ఇంకా నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంది. ఎందుకంటే బయటంతా పరిచర్య. పేతుర్ని చెరసాల వేసారా, అప్పుడే కొంచెం రిలాక్స్ ఉన్నాడు ఆయన. ఆహా, ఇక్కడ లేదు, ఎవరితో ఏ గోల లేదు, ఎవరు ప్రార్థన కోసం రావట్లా, ఎవరు స్వస్థతల కోసం రావట్లా, ఏ గుంపులు లేవు, ఇద్దరే ఉన్నారు. ఇక్కడో సైనికుడు ఉన్నాడు, ఇక్కడో సైనికుడు. వీళ్ళు నాతో ఏం మాట్లాడట్లా. కొంచెం రిలాక్స్ అవుతాను, పడుకుంటాను. రిలాక్స్గా పడుకున్నాడు. మర్చి నిద్రపోయాడు. ఎందుకంటే పరిచర్యలో అలసిపోయి ఉన్నాడు ఆయన. భయంతో ఉన్నాడా, వణికిపోతున్నాడా? రాజా నన్ను బంధించొద్దు, రాజా నన్ను చంపొద్దు, రాజా నన్ను మాత్రం చెరసాలలో ఏకి, రాజు నిన్న మొన్న ఒక సోదరుని చంపేవు కదా, అట్లా మాత్రం నన్ను చంపేవు రాజా. పోరా బాబు, నువ్వు అనుకుంటే అవ్వదు. అది మావాడు అనుకోవాలి, మా యజమానుడు అనుకోవాలి, మా ఏలినవాడు అనుకోవాలి, మా బోధకుడు అనుకోవాలి, మా రక్షకుడు అనుకోవాలి. ఆయన చెప్పేశాడు, నేను వృద్ధాప్యంలో చనిపోతా. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసుకో, ఆయన ప్లాన్లు ఆయనకున్నాయి. ఆయన ప్లాన్ నాకు ఆల్రెడీ తెలుసు. నేను వృద్ధాప్యంలో పోయేవాడిని. నేను రిలాక్స్గా పడుకున్నాడు. దూత వచ్చి ఇంకా పిలిస్తే వర్కౌట్ కాదు, మనోన్ని తట్టాలి. ఎందుకంటే అంత డీప్ స్లీప్లో ఉన్నాడు. ఒక్క మాట యథార్థంగా మనం మాట్లాడుకుంటే మన 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 చిన్న బుర్రకు తడుతుంది. పొద్దున 4 గంటలకు ట్రైన్ ఎక్కాలి. అయ్యా మీరు డీప్ స్లీప్ పడుతుందా? మీకు మంచి నిద్రపోతారా మీరు కదా? అరే పొద్దున 4 గంటలకు ట్రైన్ ఉంది నాన్న సికింద్రాబాద్లో. ఇక్కడ కూకుట్పల్లిలో ఉన్నాడు, రాత్రి మంచిగా ప్రశాంతంగా పడుకుంటాడా? పొద్దున 5 గంటలకు నీకు ఫ్లైట్ ఉంది, పడుకుంటావా? నిద్రపోతావా నువ్వు? అమ్మో, ముందే టికెట్ బుక్ చేసిన, ముందే ఫ్లైట్ టికెట్, ముందే ట్రైన్ టికెట్, ముందు వెళ్ళాలి. అసలు నిజంగా చెప్తున్నాను, నేనైతే నిద్రపోను, పడుకుంటా. అలారం పెట్టి అలారం కంటే ముందు నేను లేచి మళ్ళీ చూస్తుంటా అలారం ఏమైనా సక్సెసా ఫెయిల్. అది ఫెయిల్ అయిందంటే మన నా ప్రయాణం పోతుంది. అందుకని అలారం పెట్టి 3 గంటలకు అలారం పెడితే 1 గంటకు చేసి టైమే కాలే మళ్ళీ పడుకో, మళ్ళీ లేస్తే 2 గంటలకు, మళ్ళీ లేస్తే 2:30కు. ఇదే ఉంటుంది నా పని. నిద్రపోను నేను. ఇంకా అసలు నాకు తలనొప్పి కూడా, అది పెద్ద హెడేక్. ప్రయాణం ఉందంటే నిద్ర పట్టదు. అందుకని అసలు గుడ్డిగా వీళ్ళకి ఈ మధ్య కాలంలో పిల్లలు పెరిగారు కదా, అరే నన్ను లేపండి నేను పడుకుంటా అని వీళ్ళ మీద భారం వేసినట్టేసి, ఈ మధ్య కాలంలో ట్రైన్లు బస్సులు ఏం లేవు కదా, మన సొంత వెహికల్ కారులోనే వెళ్ళే ప్రయాణాలు అయిపోయినాయి కదా, ఇంకా అలా అదమర్చి పడుకుంటాను. డ్రైవింగ్ చేయాలి, అప్పుడు నిద్ర రావద్దని. అసలు నిద్ర పట్టదు. పడుతుందా? తెల్లారితే చావు. జాగ్రత్త పేతురు, ఒడిచింది నీ కథ. బాబా అయిపోయింది నాయన నీ బిడ్డ. ఇది అక్కడ ప్రజల పరిస్థితి, అక్కడ రోషం కలిగిన సైనికుల పరిస్థితి, అక్కడ కొందరు యూదుల పరిస్థితి, అక్కడ కొందరు పరిస్థితుల పరిస్థితి. ఇట్లాంటి వాయిస్తో ఉన్నారు అక్కడ. చేస్తావా? వద్దంటే చెప్తావాను? ఇది వద్దంటే కార్యాలా? నామం ప్రకటించొద్దంటే ఆ నామం పేరిట కార్యాలయం చేయొద్దని చెప్తే నువ్వు ఇంకా రోషంగా చెప్తావా? ఇప్పుడు చెప్పు, ఎక్కడ చెప్తావు? ఇట్లా ఉన్నాయి అక్కడ కొందరి వాయిస్, యూదులై, పరిచయలై, శాస్త్రులై. ఈయన ఎట్లుండాలా? ఇంత నిన్న మొన్ననే నా సోదరుని ఒక అతన్ని ఫసక్ తల నరికేశారు. నెక్స్ట్ 1 or 2 డేస్లో నన్ను రెడీ చేస్తున్నారు. ఇక బలికి మేకపోతుని సిద్ధం చేస్తున్నారు లోపల పెట్టి. అంత ప్లాండ్గా ఉన్నారు వీళ్ళు. ఇంకెట్లుండాలా? లోపల మోకాలు లేసుకొని కన్నీరు ఎట్లా కార్చాలి పేతురు? నువ్వు చంపాలనుకుంటే కాదు, నా ప్రభు చెప్పిండు. వృద్ధాప్యం క్లారిటీ ఉంది, ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ విషయం సంఘంకు తెలుసా? అంత క్లారిటీ ఉందా సంఘానికి? లేదు. మా నాయకుడిని బంధించారు నాయన, మా నాయకుడిని చెరసాలలో వేసిండ్రుగా, నువ్వేం చేస్తావో తెలియదు. మా పరిస్థితిగా ఏమవుతుంది? మా నాయకుడే చెరసాలలో ఉంటే మేము ఇంకా చెరసాలలో ఉన్నట్టే అని వీళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు విడిపించాడు. వచ్చి గుమ్మం తలుపు తీస్తే పేతురు, హేయ్ పిచ్చి మొహం దానా, పేతురు ఎట్లా వస్తాడా నీకు? ఎట్లా చెప్తావు నువ్వు పేతురని? పేతురు కాడు, పేతురు వచ్చి ఉండడు. వాళ్ళు నమ్మరు పేతురు అంటే. నమ్ముతారా? ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ ఏ ప్రార్థన అది? నమ్మకం లేని ప్రార్థన, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నేర్చుకోవాలి, ప్రార్థన తెగకుండా చేయాలంతే. ఆమేన్.
ఇప్పుడు వాళ్ళ ప్రార్థన, నెక్స్ట్ ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? నమ్మకము కలిగిన ప్రార్థనగా మారిపోతుంది. మా దేవుడు ఎంత శక్తిమంతుడో చూసారా? మా నాయకుడిని విడిపించి మా మధ్యలోకి తీసుకొచ్చిండు. అంటే ఈ ప్రార్థన ఆపద్దు, ఈ ప్రార్థన సాగాలంతే. ఇక ప్రార్థన ఆపరు వాళ్ళు. లోపల ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి, అవసరం లేదు. ఇక ఏం అవసరం? దూత వచ్చిండా, విడిపించిండా, మొదటి గేటు తెరవబడిందా, రెండవ గేటు తెరవబడిందా, అవన్నీ మాకు వద్దు, మేము ప్రార్థన చేసాం, నువ్వు బయటకు వచ్చావు, మాకు ఇది అయిపోయింది, మాకు ఫిక్స్. ఇక మీ ఇప్పటి నుంచి ఎవరు లోపల పడడం కాదు, అసలు లోపలనే పడొద్దని మేము ప్రార్థన చేస్తాం. ఇంకా దేవుడికి స్తోత్రం కలుగును కాక. లోపలనే పడొద్దు. ఇప్పుడు మాకు అర్థమైపోయిందిగా, లోపల పడ్డ నిన్ను బయటికి తీసుకొచ్చిన దేవుడు అంటే ఇక మేము లోపలనే పడొద్దని ప్రార్థన చేస్తాం. ఇదే ప్రార్థన. మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయండి. యేసయ్య చెప్పాడు, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ప్రార్థన చూడండి, ఫిలిప్పీల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 1వ అధ్యాయం 8వ వచనం చదువునానా? దయారసం బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు. మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువల్ల దేవునికి మహిమయు స్తోత్రం కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండికొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావునని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఫిలిప్పీలో ఉన్న సంఘం కోసం ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు పౌలు? కొలస్సీలో ఉన్న సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. 1వ అధ్యాయం 9వ వచనం చదువునాను. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తమే ప్రార్థన చేయడం మానక, మీ నిమిత్తమే ప్రార్థన చేయుట మానక. ఆమేన్. ఎవరు? పౌలు. ఆయనకు 2 చొక్కాలు ఉన్నాయని ఇంకో 2 చొక్కాల కోసమా? పౌలు ఆయనకు 2 చొక్కాలు ఉన్నాయి, ఇంకో 2 చొక్కాల కోసం ప్రార్థన చేస్తున్నాడా? కాదు. 2 బస్తాలు ఉన్నాయి, బియ్యం బస్తాలు, ఇంకొక 2 కావాలని ప్రార్థన చేస్తున్నాడా? కాదు. సంఘాల కొరకు. ఆమేన్. ఆయన నిజమైన అపోస్తులుడు, ఆయన నిజమైన బోధకుడు, ఆయన నిజమైన ఉపదేశకుడు, ఆయన నిజమైనటువంటి ప్రేమ కలిగిన దేవుని సేవకుడు. ఆయన ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు, మానక ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఒక సంఘం గురించి కాదు నాన్న, ఎన్ని చోట్లంటే 1 తెస్సలోనిక ఉంది, 2వ తెస్సలోనిక ఉంది, ఫిలెమోనుకు ఉంది, యూదా ఉంది, 1 పేతురు. అయ్యో, అందరిలే అపోస్తులందరూ సంఘాల కొరకు ప్రార్థన 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 ప్రార్థన. ఈ ప్రార్థన, ఏ ప్రార్థన? ఎక్కడ ప్రార్థన? మేడగదిలో ప్రార్థన, పెంతెకోస్తు దినమ పండగ ప్రార్థన, పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘము అత్యాసక్తితో పేతురు గురించి చేసిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. పేతురు గురించి చేశారు వాళ్ళు అత్యాసక్తితో. కానీ వచ్చాడంటే నమ్మల. కానీ తర్వాత ఇంకా ఇలాంటి అలాంటి ప్రార్థనలు జరగాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. తోమా అంటాడు, కడమ శిష్యులందరూ ఉండి ప్రభుని మేము చూసాం, ప్రభు లేచాడు అంటే నేను నమ్మను, నేను ఆయన గాయములలో నేను చెయ్యి పెట్టి చూస్తే నమ్ముతా, నేను నమ్మను అంటాడు. అంతే. 8 దినములైన తరువాత వారందరూ కూడి ఉన్న ఒక చోట గది లోపల ప్రార్థన చేసుకుంటారు. సడన్గా అక్కడ ప్రత్యక్షమవుతాడు ప్రభు. 8 దినములైన తరువాత చూడండి ఎలా ఉంటుందో. అలా ప్రత్యక్షమయ్యాడు. గది తలుపులు మూసినట్టే ఉన్నాయి. ప్రత్యక్షమయ్యాడు. అయిన తర్వాత మీకు సమాధానం కలుగునుగాక. ఆమేన్ అన్నాడా? అన్నాడు. తోమా ఇలా రా. ఎవరేం చెప్పాలా ఆయనకి? తర్వాత వేరే వాళ్ళతో డిస్కషన్ ఏం లేదు. ఇంకా తోమా ఇలా రా, ఈ గాయాలు చూడు, ముట్టి చూడు, చేయి పెట్టి చూడు అనగానే, ఓ నా ప్రభువా, నా దేవా. తోమా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ తోమాను హేళన చేసేవారు లేకపోలేదు. ముందు నమ్మలేదు, అప్పుడేమో ఇలా చేశావు, ఇప్పుడేదో పెద్ద నటన. అబ్బా నా దేవా, నా ప్రభువా అంటావేంటి? ఎక్కడ లేని భక్తి. ముందు నమ్మొచ్చుగా. వాళ్ళందరూ పిచ్చోళ్ళ? 11 మంది, 12 మంది, 13 మంది, ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో పాటు. వాళ్ళందరూ పిచ్చోళ్ళ? వాళ్ళందరూ నమ్మారంటే, చూసామంటే నువ్వు నమ్మొద్దా అంటే? తోమాకలా అనిపించింది, నమ్మొద్దు అనిపించింది. నేను చూస్తే నమ్ముతా, నేనే నేరుగా నమ్ముతా అనుకున్నాడు. నమ్మాడు.
ఒక విషయం తెలుసా సంగమా, తోమా అంత పెద్ద ప్రయాణము అపోస్తులలో ఇంకా ఎవరు చేయాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలాగునో తెలుసా, తోమా అక్కడ యెరూషలేములో నుంచి ప్రభు చేత గద్దింపు తీసుకున్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుము తోమా అన్నాడు అంతే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆ గద్దింపు తీసుకున్నాడు. అక్కడి నుంచి విశ్వాసం పొందుకున్న తోమా 2000 సంవత్సరాల క్రితము ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ఆ పరిశుద్ధ ప్రాంతాలు, ఎక్కడ భారతదేశము, ఎక్కడ కేరళ, ఎక్కడ తమిళనాడు, ఈ ప్రాంతానికి వచ్చాడు ఆయన. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితము. ఆమేన్. ఎన్ని ఓడలు ఎక్కుంటాడు. మీకు విషయం తెలుసా, కడమ శిష్యులంతా యెరూషలేం చుట్టే పరిచర్య చేశారు, ఇంక్లూడింగ్ పౌలు కూడా ఈ ప్రాంతంకి వెళ్ళాడా, పరిచర్య చేశాడా, ఆ ప్రాంతంకి వెళ్ళాడా, పరిచర్య చేశాడా, మళ్ళీ యెరూషలేంకి వెళ్ళాడు, మళ్ళీ అపోస్తులతో కలుసుకున్నాడు. అక్కడ కొందరితో డిస్కషన్ జరిగింది. అంటే ఇలాంటి అవకాశం ఉంది వాళ్ళకి. మరలా వాళ్ళు కలుసుకోవడం, వాళ్ళని ప్రోత్సహించుకోవడం, కానుకలు తీసుకెళ్ళి అక్కడ యెరూషలేంలో అందరికి ఇలాంటి అంతా జరిగింది. అక్కడ అందరూ జాబ్ చెప్పుకున్నారు, కలుసుకో. తోమా ఒక్కడు నిజంగా నాకు ఎంత వేదన కలుగుతుంది తెలుసా ఆయన పరిచర్య. యెరూషలేం ఇజ్రాయెల్ నుంచి ఒక్కసారి ఇటు వచ్చాడంటే మరలా వెళ్ళలా. భారతదేశంలోనే ఆయన చనిపోయింది. అపోస్తులలో ఒకని రక్తము చిందింపబడిన దేశము మన దేశం. ఆమేన్. భారతదేశం సామాన్యమైన దేశం కాదు మన దేశం. ఆమేన్. మన దేశం చాలా ప్రత్యేకం. అపోస్తులలో ఒకడు, మిక్కిలి రోషము గల దేవుని సేవకుడు, అపోస్తులుడు తోమా రక్తము చిందింపబడ్డ దేశం మన దేశం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చనిపోయాడో తెలుసా ఆయన? తమిళనాడు. ఎక్కడ అడుగు పెట్టాడో తెలుసా? కేరళ ప్రాంతంలో పాదం మోపాడు. తమిళనాడు ప్రాంతంలో పరిచర్య చేశాడు. కొండ గుహలు, ఆయన పరిచర్య చేసిన ప్రాంతాలు ఇప్పటికి ఉన్నాయి. ఆయన ప్రార్థన చేసుకున్న కొండ గుహలు ఇప్పటికి ఉన్నాయి. అక్కడ మందిరాలు కట్టబడ్డాయి. అంటే ఒకప్పుడు నమ్మలేదు, గాయాలు చూసేదాకా నమ్మను ప్రభా, కానీ ఒక్కసారి నమ్మడం అంటూ మొదలుపెట్టిన తర్వాత వెనుకడిగేయాల. ప్రార్థన ఆసక్తితో చేశారు లోపల గదిలో. బయటకు వచ్చి పేతురు అంటే నమ్మలేదు వాళ్ళు, కానీ ఒక్కసారి నమ్మకం కుదిరిందా, ఆ ప్రార్థన శక్తులే ఈరోజు మనల్ని ప్రార్థనలో నడిపిస్తున్నాయి. ఆమేన్. ఆనాటి అపోస్తుల ప్రార్థన, ఆనాటి ఆదిమ సంఘపు ప్రార్థన, అపోస్తుల ప్రార్థన, ఆ సంఘపు ప్రార్థన, ఆ బోధ, ఆ క్రమమే, ఆ దైవజనుల త్యాగ ఫలమే, వారి మోకాళ్ళే, వారి ప్రార్థనే ఈరోజు మనకి ధన్యత, ఈ భాగ్యం, ఈ రక్షణ. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ప్రార్థన ఆపొద్దు. ఏమేం చేస్తుంది ప్రార్థన అంటే, ఏం చెయ్యలేదు అని అడగాలి. అన్నీ చేయగలదు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన 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 నీ రూపాన్ని మారుస్తుంది ప్రార్థన. నీ గుణాన్ని, స్వభావాన్ని మారుస్తుంది ప్రార్థన. నీ మాటలను మారుస్తుంది ప్రార్థన. నీ సహవాసాన్ని మార్చేస్తుంది ప్రార్థన. అంత మాత్రమే కాదు, నీ ప్రార్థన నీ పక్కన ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది. నీ ప్రార్థన వేరే ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. నీ ప్రార్థన వేరే పట్టణాన్ని కదిలిస్తుంది. నీ ప్రార్థన వేరే ప్రాంతాన్ని కదిలిస్తుంది. నీ ప్రార్థన వేరే సంఘంలో ఉజ్జీవాన్ని రగిలిస్తుంది. ప్రార్థన ఏడ తెగక చేయవలసింది ప్రార్థన. మెన్. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ చర్చ్. హల్లెలూయా. ఎలా ఉండాలంటే ధూపంలాగా వేయబడతా ఉండాలి. రానున్న దినాల్లో యేసుక్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను. ఈ పరిచర్యలో ప్రతిరోజు ఏదో ఒక పేరిట కోడికలు జరుగునుగాక. ఆమేన్. ప్రతిరోజు ఏదో ఒక పేరిట కోడికలు జరుగునుగాక. ఇప్పటికి యేసయ్య 3 దినములు ఇచ్చేసాడు మనకి. శుక్రవారం ఇచ్చాడు, శనివారం ఇచ్చాడు, ఆదివారం ఇచ్చాడు. 3 రోజులు ఇచ్చాడు. కానీ ఈ దినాన నేను ప్రార్థిస్తున్నాను, ప్రతిరోజు ఏదో ఒక కూడిక ఉండాలంతే.
మనము అది మన కనులతో చూచుదుముగాక, మనం హృదయం నిండా అందులో భాగములై ఉందుముగాక, మన ప్రాణముతో, మన ఆత్మతో, మన శరీరాలతో అందులో భాగస్థులమై ఉందుముగాక. ఉండాలంతే. ఏ రోజు జరగదు ప్రార్థన. ఏ రోజైనా సిద్ధంగా ఉంటారయ్యా, ప్రతిరోజు ఉంటుంది. మీరు ఏదో ఒక ప్రమాదం ఉంది, ఒకరికి ఏదో అనారోగ్యంగా ఉంది, అయ్యా ప్రార్థన చర్చికి వస్తాం, రండి, ఎప్పుడు రమ్మంటే ఈరోజే రావచ్చు, ఉంటాడు పాస్టర్ గారు ఉంటారు, రండి చర్చిలో ప్రార్థన చేస్తారు, రండి. ఓ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు లేకపోతే ఏంటి, సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, రండి ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు కొదవ దేవుని సన్నిధిలో ఉండదా ఆమెన్. దేవుడు ఆయన శిష్యులను పెంచే కొద్దీ వాళ్ళు ప్రార్థనలు గడుపుతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవం గల దేవుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, నువ్వు ప్రార్థన చేసావు. ఎడతెగని ప్రార్థన అనేది, నీ వంటి ప్రార్థనా జీవితం నాయన ఈ భూమి మీద మరి ఏ నరుడికి ఉందో లేదో నేను చెప్పలేను ప్రభా. అటువంటి నరుడు ఉన్నాడంటే నేను నమ్మలేను కూడా. అంత గొప్ప ప్రార్థన జీవితం యేసయ్యా అనేది. నిన్ను వెంబడించిన నీ అపోస్తులది అయ్యా, ఎంతో గొప్ప. నీ తర్వాత వాళ్ళే నాయన, నీ తరువాత నీ అపోస్తులే, నీ శిష్యులే, పౌలే, పేతురే, యోహానే, ఎంత గొప్ప ప్రార్థన జీవితాలు. రాత్రింబగళ్ళు నీకు సన్నిధిలో ప్రార్థించేవాళ్ళు, దినాలు మాసాలు నీ సన్నిధిలో ఉపవాసంతో ఉండి గోజాడేవారు, మొరపెట్టేవారు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. సంఘాల కొరకు, బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు నాయనా, ఇళ్ళల్లో ఉండే సంఘాల కొరకు, ప్రాంతాల్లో ఉండే సంఘాల కొరకు పౌలు గారు ఎంతో శ్రమించి ప్రార్థనలు గడిపేవాడు. అయ్యా నాయనా, నీవు అన్నావు కదా, మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థన చేయండి అని చెప్పావు. మీరు భూమి మీద బంధించింది పరలోకంలో బంధింపబడుతుంది, మీరు భూమి మీద విప్పింది పరలోకంలో విప్పబడుతుంది. కొర్నేలుతో నువ్వు అంటున్నావు కదా, ప్రవ్వా కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినాయి. అయ్యా, మా ప్రార్థన మమ్మల్ని మార్చడమే కాదు, మా ప్రార్థన పరలోకంలో మాకు గుర్తింపిస్తుంది, ఐడెంటిటీని ఇస్తుంది ప్రవ్వా. నాన్న, తమ్ముడు, చెల్లి, నీ ప్రార్థన నీకు పరలోకంలో గుర్తింపునిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని బలంగా కడుతుంది. నీ ప్రార్థన అనేకులను బలంగా కట్టడానికి ఉపయోగపడుతుంది. నీ ప్రార్థన నీవు శోధనలో పడకుండానట్లు చేస్తుంది. నీ ప్రార్థన నీ భర్తను కడుతుంది. నీ ప్రార్థన నీ భార్యను కడుతుంది. నీ ప్రార్థన నీ బిడ్డల్ని కడతాయి. నీ ప్రార్థన అనేక ప్రాంతాల్ని కదిలించేదిగా ఉంటుంది. దేవుని బిడ్డ, సంఘము ప్రార్థన ఈ లోకానికి అవసరం. సంఘము ప్రార్థన ఈ సమాజానికి అవసరం. సంఘము ప్రార్థన ఈ లోకానికి అవసరం. ఈ లోకం గురించి ఎవరు నన్ను భారంగా ప్రార్థన చేయాల్సింది? ఆత్మల గురించి ఎవరు నన్ను భారంగా ప్రార్థన చేయాల్సింది? పట్టణాల గురించి ఎవరు నన్ను భారంగా ప్రార్థన చేయాల్సింది? మీ గురించి బాధ్యత గల ప్రార్థన మీ మీద కాపరిగా ఉన్నవాడు చేయవాడై ఉన్నాడు. కానీ మరి మీరైతే, సంఘమైతే అనేక ఆత్మల కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, పరిపాలకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎస్ దేవా, ఎడతెగని ప్రార్థన మాకు ఇవ్వు యేసయ్యా. ఎడతెగని ప్రార్థన మాలో ప్రారంభమగునుగాక. యేసు నామములో ఈ సంఘములో ఎడతెగని ప్రార్థన ఉండునుగాక. ఎడతెగని ప్రార్థన ఉండునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నే ఘనపరుస్తున్నాం, నిన్నే మహిమపరుస్తున్నాం. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.